ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 79 మరియు 80 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 11వ అధ్యాయము 1 నుండి 18వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని చక్కగా నడిపించాలని, మీరు ఆదరణ, నెమ్మది, సమాధానం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మీరు ఆయన యందు బలవంతులుగా ఉండగోరుచున్నారా? అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు వారి పాలెములో కురిసిన మంచు, ఆ మంచుతో పాటు పడిన మన్నా వాళ్ళు కూర్చుకొని రొట్టెలు చేసుకొని చక్కగా వాళ్ళు పూజించారు. వాస్తవానికి అది దేవదూతల ఆహారం. ఆ ఆహారాన్ని వారు భుజించి బలవంతులై కనాను దేశంలో ఆ 7 శత్రు జాతులని వారు జయించగలిగారు. మీరు కూడా ఇటువంటి మన్నాని మీరు భుజించినప్పుడు ఆత్మలో బలవంతులై సాతాను యొక్క సైన్యాన్ని అవలీలగా మీరు జయించగలుగుతారు. ఒక్కటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే వాక్యాన్ని మీరు ఆశ్రయిస్తారో, వాక్యం యొక్క స్వరాన్ని మీరు ఆలకిస్తారో, వాక్యమే మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటారో, మీ జీవితంలో అపజయం అనేది ఉండదు. ఒకవేళ అపజయం తటస్థించిన పరిస్థితులు మీకు దాపురించిన, చివరికి జయించడం, జయశాలులుగా మీరు ఉండడం అది నిశ్చయం. వాక్యమే పునాది, వాక్యమే మన ఆశ్రయం, వాక్యమే మన గురి. వాక్యముతో మీరు నడిపించబడాలి. అందుకే ఎన్ని పనులున్నా వాక్యాన్ని చదివి మీ గుమ్మము దాటి మీ పనుల కోసం బయటికి వెళ్ళండి. వాక్యం చదవకుండా మీరు ఏ పని మొదలు పెట్టవద్దు, ఎవరితోనూ మాట్లాడవద్దు, మీ మొబైల్ ఫోన్లో ఏ మెసేజ్ మీరు చూడవద్దు, ఏ వాట్సాప్కి మీరు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. కేవలం ప్రార్థించి వాక్యం చదివిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మీరు ప్రారంభించండి. అది మీకు క్షేమము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనెను. దేవుడు చెప్తున్నాడు, అబ్రామా, నేను సర్వశక్తిగల దేవుడను. దేవుని గురించి దేవుడే అబ్రహామునకు బయలుపరుచుకుంటున్నాడు. ఏమని బయలుపరుచుకుంటున్నాడు? నేను సర్వశక్తిగల దేవుడను. నీవు కల్దీల దేశంలో ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు మాట్లాడింది నేనే, అక్కడి నుండి ఇక్కడికి నడిపించింది నేనే, నీ అడుగులు తడబడకుండా చక్కని త్రోవలో నడిపించిన వాడును నేనే. అబ్రామా, నేను సర్వశక్తిగల దేవుడను. నేను నీతో మాట్లాడుతున్నాను, నీవు నా స్వరాన్ని వింటున్నావు, నా దర్శనాన్ని చూస్తున్నావు. అయితే ఇతరుల గురించి నువ్వు తలంచిన విధంగా నీవు నన్ను తలంచడానికి వీల్లేదు. ఇతర మనుషులు తమ తమ దేవతలను, దేవుళ్ళను గురించి ఆలోచించిన రీతిగా నీవు నన్ను ఆలోచించవలసిన పని లేదు. ఎందుకనంటే నేను సర్వశక్తిగల దేవుడను. నేను సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడను. అవును దేవుని బిడ్డలారా, మరి మీరు నమ్మిన దేవుడు
మీరు నమ్మిన దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడే, అబ్రహామును నడిపించిన దేవుడే, అబ్రహామును కల్దీయుల భూమిలో నుండి కనాను భూమిలో నాటిన దేవుడే మీరు నమ్మినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహాముతో పాటు మీతో ఏమని చెప్తుండో తెలుసా? నా ప్రియ బిడ్డ, నేను సర్వశక్తి గల దేవుడను అని మీతో చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు అనే మాట హెబ్రీ భాషలో ఎల్ షద్దాయ్ అని పిలువబడుతుంది. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు, ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చగలిగిన సమర్థుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు, అసాధ్యమనున్నది ఏదియు లేని దేవుడు. అంతేకాదు, ఎల్ షద్దాయ్ అనే మాటకు తల్లి వంటి రొమ్ములు గలవాడని అర్థం. ఒక స్త్రీకి తన బిడ్డకు పాలివ్వడానికి ఏ విధంగా తన పాలిళ్ళని ఉపయోగిస్తుందో దేవుడు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని గారవించడానికి, నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఆదరించడానికి తల్లి రొమ్ముల వంటి రొమ్ములు గలవాడని నేను అని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఒక తల్లి మీకు కనబడుతుంది. తల్లి తన బిడ్డను ఆదరిస్తుంది, తల్లి తన బిడ్డను ఓదారుస్తుంది, తన తల్లి ఆ బిడ్డకు పాలు పట్టిస్తుంది, నడక నేర్పిస్తుంది, ఆ బిడ్డను గురించి ఓర్చుకుంటుంది. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తి గురించి ఓర్చుకుంటాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, లాలిస్తాడు, పాలిస్తాడు. ఎందుకనంటే ఆయన ఎల్ షద్దాయ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అన్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఎవరిలాగా? ఒకని తల్లిలాగా. అంటే ఇప్పుడు నేను మీకు తల్లి అని ప్రభు మీతో చెబుతున్నారు. ఆయన తల్లి వంటి దేవుడు. ఒక మాట చెప్పాలంటే ఆ తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమని మనం కొలత వేయలేం, ఆయన ప్రేమని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. సముద్రం ఒడ్డున నిలబడ్డవాడు సముద్రం చూస్తాడు, తర్వాత ఇంటికొచ్చి తన స్నేహితులతో చెబుతాడు, రే నేను సముద్రాన్ని చూశానురా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆ సముద్రం మొత్తాన్ని చూశాడా? లేదు, కొంత భాగాన్ని చూశాడు. కొంత భాగాన్ని చూసి అతడు నేను సముద్రాన్ని చూచానన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రాన్ని ఆ మనుషుడు సంపూర్ణంగా ఎలా చూడలేదో, దేవుని ప్రేమను కూడా ఒక వ్యక్తి చూడలేడు. దేవుని ప్రేమను ఒక వ్యక్తి సంపూర్ణంగా గ్రహించలేడు. ఎందుకనంటే సముద్రం కంటే గొప్ప ప్రేమను మన దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన అంటున్నాడు, నా బిడ్డ నేను ఎల్ షద్దాయిని. యేసు ప్రభువారు తన వారిని ప్రేమించి అంతము వరకు ఆయన సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒకవేళ మీరు తల్లిని కోల్పోయారా? ఆయన మీకు తల్లి లాంటి దేవుడు. ఒకవేళ మీరు తండ్రిని కోల్పోయారా? ఆయన మీకు తండ్రి లాంటి దేవుడు. ఒకవేళ మీరు అన్నదమ్ములను కోల్పోయారా? ఆయన అన్నలాంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఒక మంచి స్నేహితుడిని నీ జీవితంలో కోల్పోయినావా? ఆయన మంచి స్నేహితుడు. ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన తట్టు చూడు, ఆయన ప్రేమను పొందుకో. ఆయన అంటున్నాడు, నా బిడ్డ నేను ఎల్ షద్దాయిని. తల్లి రొమ్ములు కలిగి తన బిడ్డని ఎలా పోషిస్తుందో నేను కూడా నిన్ను అలా పోషించే ఒక తల్లి లాంటి వాడను. నేను ఎల్ షద్దాయిని. నా వైపు చూడు, నా వైపు కన్నులెత్తు. ఈ దినం ప్రభు నీతో చెబుతున్నారు. తప్పకుండా ఈ రోజున ఆయన ప్రేమను నీవు అనుభవించబోతున్నావు.
దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో తల్లి వంటి రొమ్ములు కలిగిన ప్రేమగల దేవునిగా, ప్రేమగల తల్లిగా మీరు మాకు దర్శనమిస్తున్నారు. తల్లి తన పిల్లలను గారవించినట్లు మీరు మమ్మల్ని గారవిస్తున్నారు. నీవు మా తల్లివి, నీవు మా తండ్రివి, నీవు మా సహోదరునివి, నీవు మా స్నేహితునివి. మా తండ్రి, మీ వైపే చూస్తున్నాం, మీ తట్టే కళ్ళెత్తుతున్నాం. ప్రభా, ఈ దినం మీ అపరిమితమైన ప్రేమను అనుభవించడానికి సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.